నమస్కారం ఎల్ఆర్డి న్యూస్ కి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల బీజేపీ శ్రేణులు రాజనాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీ చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో కోడంబొక్కులు చెల్లించి అనంతరం రాజన్న స్వామిని దర్శించుకున్న బీజేపీ శ్రేణులు దేశ రక్షణలో నిత్యం అపార ధైర్యంతో ముందుంటున్న భారత సైనికులకు శక్తి చేకూరాలని, మరిన్ని విజయాలు సాధించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అల్లడి రమేష్ మాట్లాడుతూ భారత సైన్యం దేశ రక్షణ కోసం ఎంతగానో కృషి చేసిందని, వారి సాహసానికి సేవాతత్వానికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడానికి దేశానికి గర్వకారంగా ఉందని, ఈ విజయం భారత సైనికుల అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాతీయ భద్రతలో మన సైనికుల పాత్రను ప్రశంసించారు. నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం మొదలుపెట్టి సింధూర 2ను విజయవంతం చేయాలని, మన భారత ఆర్మీకి మన రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అలాగే మన దేశ ప్రజలను కాపాడుకుంటూ మన దేశాన్ని రక్షించాలని ఈ రోజు మోడీ గారికి మద్దతుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి మనం చంద్రుతి మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎండను సైతం లెక్క చేయకుండా ఈ రోజు వెమ్లవాడకు ర్యాలీ చేసి ఈ రోజు స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. జనతా పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండల కేంద్రం నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతమై పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలైనటువంటి జైష్ మహమ్మద్ కావచ్చు, టీఆర్ఎఫ్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, అటువంటి ఉగ్రవాద సంస్థలు పహల్గామాలోని 28 మంది భారతీయులను విచక్షణ రహితంగా మీరు హిందువులా అని చెప్పి గుడ్డలు తీసి కాల్చి చంపినటువంటి ఉగ్రవాద సంస్థలకు బుద్ధి వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతం కావాలి. త్రివిధ దళాలు చెందినటువంటి ఆర్మీకి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలను, మనోధైర్యాన్ని ఇచ్చి విజయవంతంగా భారతదేశంలో ఉన్నటువంటి సైన్యానికి మనోధైర్యం ఇచ్చి పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాదం నశించాలని చెప్పి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో కోడని కట్టేసి మొక్కు తీర్చుకొని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ప్రింట్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు ఈ క్లిష్ట సమయంలో పార్టీలకు అతీతంగా రెస్పాండ్ కావాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు హిందుత్వాన్ని బలపరిచి ఈ యొక్క ఉగ్రవాదాన్ని నశించే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సోదరునికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ హిందూ ఏకతా యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ వెబ్నోట్లో పోస్టర్ ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే హిందూ ఏకతా యాత్రకు సంబంధించిన పోస్టర్ను వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం రోజున ఆవిష్కరించారు. గత 15 సంవత్సరాలుగా పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా హిందువులను సంఘటితం చేయడమే లక్ష్యంగా పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకతా యాత్రకు వేములవాడ నుండి పెద్ద ఎత్తున హిందువులు బయలుదేరారని శ్రీధర్ పిలుపునిచ్చారు. అనంతరం సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న ఆలయం కొనువై ఉన్న వేములవాడ నుండి 22వ తేదీ నిర్వహించే యాత్రకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోల కృష్ణ, రేగుల మల్లికార్జున్, రేగుల రాజ్కుమార్, వివేక్ రెడ్డి, కటకం శ్రీను, నర్సయ్య, గుంటి కనకయ్య, మనోజ్, నామాల శేఖర్, రంజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు. విజయవంతంగా చేస్తున్న సందర్భంలో మనం 22వ తారీఖు రోజు కరీంనగర్లో జరిగే హిందూ ఏకతా యాత్రకు వేములవాడ పట్టణం నుంచి పెద్ద ఎత్తున కూడా అందరం తరలి రావాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. వేములవాడ పట్టణ ప్రజలు కూడా హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. హిందూ ఏకతా యాత్ర ఏదైతే 22వ తారీఖు హనుమాన్ జయంతి రోజున కరీంనగర్లో జరిగే యాత్రకు అందరూ కూడా తరలి రావాలని కోరుకుంటున్నాం. బండి సంజయ్ గారి నాయకత్వంలో పెద్ద జయంతి రోజున హిందూ ఏకతా యాత్రను పెద్ద ఎత్తున హిందూ భక్తులందరూ పెద్ద ఎత్తున హాజరై హిందూ ఏకతా యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. గత 15 సంవత్సరాల కూడా బండి సంజయ్ గారి నాయకత్వంలో హిందూ ఏకతా యాత్ర హిందువులను ఏకం చేసే విషయం హిందూ సంఘటిత కోసం, హిందూ ధర్మ సంఘటిత కోసం 15 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాకముందైనా ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడైనా, కార్పొరేటర్ ఉన్నప్పుడైనా, మంత్రిగా ఉన్నప్పుడైనా ఈ యాత్రను ఖచ్చితంగా కూడా వాళ్ళు దిగ్విజయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
మరి దాంట్లో భాగంగా 22వ తారీఖున జరిగే ఏకతా యాత్ర ఏదైతుందో పార్టీలకు అతీతంగా మనందరం కూడా కదా పాల్గొనాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక లౌకిక దేశం అనగానే హిందువులు మన మెజారిటీ ఉన్నందువల్లే ప్రజాస్వామ్యం ఉంటుంది. మన మైనారిటీగా మారితే హిందూ దేశంలో ఎక్కడ కూడా లౌకిక రాజ్యంగా మనగలదు. ప్రజాస్వామ్యం హిందుత్వం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఉంటుంది కనుక మనందరం దయచేసి మరి వేలాది మందిగా మనకు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఇద్దరు పాల్గొనాలి. 13 సంవత్సరాలు కూడా హిందూ ఐక్యత చాలా కనిపిస్తూ ఉంటుంది ప్రజలకు కూడా, భారతదేశంలో అందరూ కూడా. మరి ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో అందరం ముఖ్యం హిందుత్వం కానీ హిందూ ధర్మం మీద ఆధారపడి దేవాలయాలు నడుస్తూ ఉంటాయి. చాలా మంది కూడా హిందూ ధర్మం మీద బ్రతుకుతూ ఉన్నాము. మన ధర్మాన్ని విడవకుండా మనందరం కూడా సంఘటన కోసం వేల సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. బండి సంజయ్ గారి నాయకత్వంలో జరిగే ఈ ఏకతా యాత్ర ఏదైతున్నదో మన శక్తిని హిందువుల శక్తిని కూడా ప్రదర్శించాలి. ఖచ్చితంగా కూడా మనం వేల సంఖ్యలో కోరుకుంటూ ఉన్నాం. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ పాద శ్రీనివాస్ అన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం కృషి చేస్తుంది అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన దుర్గయ్య అనే వ్యక్తికి మంజూరైన 2 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలతో కలిసి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారింది అని పేర్కొన్నారు. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచారని, ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చాటుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. వేములవాడలో న్యూ అర్బన్ కాలనీ 14వ వార్డులో దుర్గయ్య, తండ్రి పేరు పోచాయ్ అనే వ్యక్తికి బీమార్లో కన్ను ఖరాబ్ అయినందున ఆయనకు ఒక 10 లక్షలు 12 లక్షలు ఖర్చు అయినందున ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేపర్స్ సబ్మిట్ చేస్తే మా అన్న శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆశీరణ గారు దయతలిచి అక్కడికి ముఖ్యంగా ఈ చెక్కుని మాట్లాడి మన సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 2 లక్షల చెక్కుని ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అన్న అంటే నేనున్నా అన్నట్టుగా మా అన్న సీనన్న ఇప్పుడు మన ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి అందరికీ ఎల్ఓసీలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే వచ్చి అన్న చెక్కు ఇవ్వడం జరిగింది దుర్గయ్యకు. అదేవిధంగా మన ఈ వార్డు ప్రజలకు సుతా ఇలా మహిళా భవనం సుతా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ శ్రేణులు, మన ప్రెసిడెంట్ గారు పుల్కన్ రాజు గారు, భాస్కర్ గారు, మన జాయద్ గారు, తోటరాజు గారు, మన ఇప్పపుల అజయ్ గారు, అన్నార శ్రీని గారు, మరిపల్లి మల్లేశం గారు, జడల శ్రీనివాస్ గారు అందరూ ఇక వచ్చేసినటువంటి అందరికీ మా కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ 14 వార్డుకు సంబంధించిన వంశరాజుల కాలనీకి సంబంధించిన ఎలుపుల రాజయ్యకు మా ఎమ్మెల్యే గారు దుర్గయ్యకు మా ఎమ్మెల్యే గారు 2 లక్షల చెక్కును అందించడం జరిగింది. అదేవిధంగా లక్షలాది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్షలాది రూపాయలు కోట్ల నియోజకవర్గానికి సంబంధించి అయితే 2 కోట్ల పైచిలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. వారిని ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలని, ఇదే పేద ప్రజలకు సాయం చేయాలని ఆ రాజస్వామి ఆశీస్సులు వారికి ఉండాలని వేడుకుంటూ అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిందని చెప్పదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినా పరిష్కరిస్తానని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు. బోయిన్పల్లి మండలం గుండన్నపల్లి గ్రామంలో 8 లక్షల రూపాయల నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్తంభంపల్లి గ్రామంలో ఎండోమెంట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న సుగ్రీవ ఆలయ నిర్మాణం కోసం మంత్రితో మాట్లాడి త్వరలో నిర్మాణం పనులు ప్రారంభిస్తారని హామీ ఇస్తూ స్థల పరిశీలన చేశారు. దీంతో పాటు కన్నం ప్రభాకర్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం మంజూరైన 50,000 రూపాయల చెక్కును కూడా అందజేశారు శాసనసభ్యులు. అనంతరం ఆయనను ఘనంగా పలువురు సత్కరించారు. మోడల్ స్కూల్ రహదారిని కూడా పూర్తి చేశామని, సమస్యలను పరిష్కరించడమే తన ముఖ్య లక్ష్యంగా ఉన్నది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ బోని ఎల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమణారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సుధాకర్, ఉపేందర్, పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు.
సెక్రటరీకి 2-3 days ముందు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఎప్పుడు వస్తలేడు. పంచాయత్ సెక్రటరీ పేరేందా? జాఫర్ నేమ్ ఇస్ జాఫర్. తీసేయండి. ఉపేంద్ర కొంచెం తీసుకుంటాను. ఆపరేషన్ సింధూర్లో అమరుడైన సైనికుడు మురళీ నాయక్ పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా నివాళులర్పించారు. ఆపరేషన్ సింధూర్లో అసూలు బాసిన సైనికుడు మురళీ నాయక్ పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండా గ్రామం చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వీరమరణం పొందడాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సైనికుల త్యాగాలు విలువ కట్టలేనివని, వారి బలిదానం వల్లనే దేశం ఈరోజు స్వేచ్ఛగా ఉంది అని పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు. అతనికి మనం ఘన నివాళి తెలపాల్సిన సమయం ఇది. అందుకు మనం అతని సంతాప సూచకంగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అతని ఆత్మ శాంతి కొరకు ఒక నిమిషం మనం మౌనం పాటిద్దాం. దీని సందర్భంగా మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేశం ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఉన్నప్పుడు మనం ఉత్సవాలు జరుపుకోవడానికి కానీ కొద్దిగా ముందుకు రాకుండా పరిస్థితిని ఎప్పుడు రోజు అవగాహన చేసుకుంటూ దానికి తదనుగుణంగా ప్రభుత్వం వారు మనకు నిర్దేశించిన పద్ధతులనే జీవిస్తూ వారికి సంపూర్ణ సహకారాన్ని అందించాల్సిన బాధ్యత మన ప్రతి పౌరుని పైన ఉన్నది. దానిలో భాగంగానే మన గ్రౌండ్ నుంచి కూడా ఈ వాతావరణం మంచి నిష్కల్మషంగా ఏర్పడి టెర్రరిస్టులు అంతవరకు మనం ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ గ్రౌండ్లో కూడా మనం ప్రతి రోజు జరుపుకునే ఉత్సవాలకు దూరంగా ఉంటూ బర్త్డే పార్టీలు కూడా త్యాగం చేసినాము. దానికి అందరం మనం దీనికి హర్షించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు ఇలాగే స్పందించాలని కోరుకుంటూ వీరమరణం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అమర జవాన్ మురళీ నాయక్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అమర జవాన్ మురళీ నాయక్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లచెట్టు చౌరస్తా వరకు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. అమర జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల గిరిజన సంఘాల నాయకులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ మురళీ నాయక్ మృతికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి మద్దతుగా ఉన్నాయని, అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకి అయింది అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై భారత సైన్యం ఉగ్రవాదులు జాడలేకుండా పెకిలించి వేయాలని పేర్కొంటూ భారత సైన్యానికి యావత్ దేశ ప్రజలందరూ మద్దతుగా ఉన్నామని తెలిపారు. హతమార్చడం జరిగింది. మురళీ నాయక్ గారు మరి దేశం కోసం తన ప్రాణాలను అర్పణం చేసిండు. కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్ టెర్రరిస్టులారా, ఇంకోసారి మరి భారత జవాన్ల మీద మీ దొంగ దాడులు ప్రదర్శిస్తే మాత్రం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఇండియన్ ఆర్మీగా మారి మీ అంతు చూస్తామని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మరి అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఇక్కడ అక్కేనిపేట చౌరస్తా నుంచి మరి మల్లచెట్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే మరి దేశంలో ఉన్నటువంటి జవాన్లు చాలా మందిని పొట్టును పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్, ఈ కుట్ర దేశం మరి ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి పద్ధతులను నచ్చగా మరి పాకిస్తాన్ పైన దాడులు చేయడంలో భాగంగా భారతదేశాన్ని కూడా చాలా దేశాలు మరి వారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. కాబట్టి నిన్న మరి మన మురళీ నాయక్ గారి ప్రాణం మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి వారు ప్రాణాలు తీయడం వలన వారి యొక్క కుటుంబం మరి రోడ్డు పడ్డది. వారి కుటుంబానికి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మా గిరిజన సంఘ నాయకులు మనం అందరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఖబర్దార్ పాకిస్తాన్ టెర్రరిస్టులారా, ఇంకో ప్రాణం పోతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి 100 ప్రాణం పోతే పాకిస్తాన్ లో 100 ప్రాణాలు సైతం పోతే అని హెచ్చరిస్తూ మరి మన మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గిరిజన నాయకులందరికీ పేరున ఇవి ఈనాటి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.